వీడియోలు తీయటాన్ని కూడా నిషేధించారు. వైమానిక స్థావరానికి చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్లను అనుమతించబోమని అంబాలా జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆ ప్రాంతం మొత్తం నో డ్రో జోన్ గా ప్రకటించింది. ఎయిర్ బేస్ చుట్టుపక్కల గ్రామాల్లో 4 కంటే ఎక్కువ మంది గుమికూడకుండా 144 సెక్షన్ విధించారు. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారంతో మా ఢిల్లీ ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని గంటల సమయంలో అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోబోతున్నాయి? ప్రధానంగా అంబాలా ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు కనిపిస్తున్నాయి? ఇది భారత వైమానిక దళం ఉపయోగించే మిరాజ్ 2000 జెట్ ఫైటర్ కు ఆధునిక రూపం. రఫేల్ యుద్ధ విమానాలు ఫైటర్ జెట్స్ చేరుకోబోతున్నాయి. 5 రఫేల్ ఫైటర్ జెట్స్ సోమవారం జూలై 27వ తేదీన ఫ్రాన్స్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరడం జరిగింది. 7364 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్కి చేరబోతున్నాయి. ఇప్పటికే భారత గగనతలంలోకి ఈ యుద్ధ విమానాలు ముఖ్యంగా భారత గగనతలంలోకి వచ్చినట్లుగా ముఖ్యంగా ఇండియన్ వార్షిప్స్ కోల్కతాలో పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ వార్షిప్స్ గుర్తించడం జరిగింది. ఈ రఫేల్ యుద్ధ విమానాల కాంటాక్ట్ని గుర్తించాయి. అలాగే వారితో మాట్లాడడం కూడా జరిగింది. భారత గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలకి స్వాగతం తెలుపుతున్నామన్నట్లుగా కూడా ఐఎన్ఎస్ వార్షిప్స్ కమాండర్స్ ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాల్లో ఉన్న పైలట్లతో మాట్లాడడం జరిగింది. సో మరికొద్ది క్షణాల్లోనే రఫేల్ ఫైటర్ జెట్స్ అంబాలా ఎయిర్ బేస్కి చేరుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంబాలా ఎయిర్ బేస్ చుట్టుపక్కల ప్రాంతాలు 4 గ్రామాల్లో 144 సెక్షన్ని విధించడం జరిగింది. అలాగే ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ఎయిర్ బేస్కి 3 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్స్కి అనుమతించడం లేదు. అలాగే బిల్డింగ్స్ పైన ప్రజానికాన్ని ఎవరిని కూడా అనుమతించకుండా ఫోటోలు వీడియోలు తీయకుండా ముందస్తుగా అక్కడ స్థానిక ప్రజానికానికి ఆంక్షలు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక ప్రజానికం మాత్రం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ రఫేల్ రాకను స్వాగతిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనని చేపట్టబోతున్నారు. 2 దశాబ్దాల తర్వాత భారత వాయుసేనలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు చేరడం ఈరోజు ఆ కళ అనేది సాకారం అవుతుంది. 36 యుద్ధ విమానాలని రఫేల్ విమానాలని ఫ్రాన్స్కి 2016లో భారత ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దసాల్ట్ ఏవియేషన్ సంస్థకి 59,000 కోట్ల రూపాయలతో ఈ యుద్ధ విమానాలని ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం చైనా సరిహద్దుల నేపథ్యంలో చాలా తక్కువ సమయంలోనే దీన్ని యుద్ధ క్షేత్రంలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక పాయింట్ల వద్ద లడక్ పాయింట్ల వద్ద ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఉంచబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించబోతున్నారు. అయితే అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఇప్పటికే ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా చేరుకున్నారు. అక్కడ ఈ యుద్ధ విమానాలు చేరుకున్న తర్వాత వాటర్ సెల్యూట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఫైర్ ఇంజన్లతోటి ఈ యుద్ధ విమానాలపైకి నీటిని చల్లుతూ వాటర్ సెల్యూట్ని ఈ రఫేల్ యుద్ధ విమానాలు స్వీకరించబోతున్నాయి. అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఇవి. ముఖ్యంగా శత్రు లక్ష్యాలని చాలా సునాయాసంగా ఛేదించగల ఫైటర్ జెట్స్ ఇవి. ముఖ్యంగా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అలాగే ఎయిర్ టు ల్యాండ్ మిసైల్స్ సహా ముఖ్యంగా చాలా దూరంగా ఉన్న 150 కిలోమీటర్ల దూరంగా ఉన్న లక్ష్యాలను సైతం చాలా సునాయాసంగా ఛేదించగల లక్ష్యాలు. ఇటు పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా ధీటైన సమాధానం భారత వాయుసేన ఇప్పుడు ముఖ్యంగా ఈ 2 సరిహద్దు దేశాలకి కూడా ఇవ్వబోతోంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఖచ్చితంగా రఫేల్ శక్తి భారత్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి రక్షణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా సహా రక్షణ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా ఎయిర్ బేస్కి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఈ 5 రఫేల్ జెట్స్ ముఖ్యంగా 3 సింగిల్ సీటర్ జెట్స్ అలాగే 2 డబుల్ సీటర్ జెట్స్ ఇందులో ఉన్నాయి భారత్కి వచ్చే వాటిలో. గత ఏడాది ముఖ్యంగా ఇప్పటికే ఒక రఫేల్ భారత్కి రావడం జరిగింది. సో 6 యుద్ధ విమానాలు ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానాలు ఈరోజు వస్తున్న 5 వాటిలతో కలిపి 6 విమానాలు భారత్లో ఉన్నట్లుగా అవుతుంది. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 12 యుద్ధ విమానాలు 2022 కల్లా కూడా ఫ్రాన్స్ ఈ మొత్తం విమానాలని భారత్కి సరఫరా చేయాల్సి ఉంది. ఈ కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో జూన్ మొదట్లోనే రక్షణ శాఖ మంత్రి ఫ్రాన్స్ దసాల్ట్ ఏవియేషన్స్తో మాట్లాడారు. ఈ కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ విమానాల అప్పగింత అనేది ఆలస్యం చేయవద్దు, అనుకున్న సమయానికన్నా ముందే ఇవ్వాలని చెప్పి కోరడంతో అనుకున్న సమయం కన్నా ముందే ఈ యుద్ధ విమానాలు ముఖ్యంగా భారత్కి
కి చేరుకోబోతున్నాయి. సుమారు 30,000 అడుగుల ఎత్తులో గాలిలోనే ముఖ్యంగా ఫ్రాన్స్ యుద్ధ ఆయిల్ ట్యాంక్ సంబంధించిన విమానాల నుంచి ఆయిల్ రీఫిల్లింగ్ చేసుకుని ఈ యుద్ధ విమానాలు భారత్కి వచ్చాయి. మధ్యలో యూఏఈలో అల్దఫ్రీ ఎయిర్ బేస్లో ముఖ్యంగా అక్కడ ఒక నైట్ స్టే చేసి ఇప్పుడు 12 మంది పైలట్లు ఈ విమానాలని నడిపేందుకు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లు సహా టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సో 12 మంది ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మరికొంతమంది ట్రైనింగ్ చివరి దశలో ఉన్న పరిస్థితి ఉంది. మరికొంతమంది భారత్లో ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. అలాగే ఈ రఫేల్ యుద్ధ విమానానికి అమర్చే మిసైల్స్ ముఖ్యంగా హ్యామర్ మిసైల్స్ సహా కొన్ని ఆయుధాలు ఇప్పటికే భారత్కి చేరుకున్నాయి. ఎయిర్ బేస్కి అంబాలా ఎయిర్ బేస్లో ఉన్న పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ఇక్కడికి యుద్ధ విమానాలు వచ్చిన తర్వాత ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా అమర్చబోతున్నారు. త్వరలోనే భారత యుద్ధ క్షేత్రంలోకి ఈ రఫేల్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో త్వరగా చేర్చాలని చెప్పి కూడా రక్షణ శాఖ విభాగాలు భావిస్తున్నాయి. సో మరికొద్ది క్షణాల్లోనే అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్స్ భారత ఎయిర్ బేస్ అంబాలాలోని ఎయిర్ బేస్లో ముఖ్యంగా ల్యాండ్ కాబోతున్నాయి. ఈశ్వర్, గోపి, అంబాలా ఎయిర్ బేస్ వద్ద ఒక ఉద్విగ్న భరితమైనటువంటి క్షణాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. సో అక్కడ ఓవరాల్గా చూసినప్పుడు మన వాయిస్ అండ్ రియాక్షన్ ఏ రకంగా ఉంది? మరి కాసేపట్లోనే అంటే భారత గగనతలంలోకి ప్రవేశించింది, మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్కు చేరుకోబోతున్నాయి రఫేల్ యుద్ధ విమానాలు. సో రియాక్షన్ ఏ రకంగా కనిపిస్తుంది? ఎస్, భారత వాయుసేన ఇవి అత్యాధునిక ఫైటర్ జెట్స్ కాబట్టి భారత వాయుసేన యొక్క బలం మరింత రెట్టింపు అవుతుంది. వీటి ద్వారా దేశ సంరక్షణ మరింత సునాయాసం అవుతుంది. తమ వద్ద ఇంత అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నప్పుడు ఎవరికి కూడా తలవంచేది లేదు, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రఫేల్ రాకను భారత వాయుసేన సాధారణంగా ముఖ్యంగా గర్వంగా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పైలట్స్ శిక్షణ విషయంలో కానీ ముఖ్యంగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా అన్ని రకాల చర్యల్ని మొదటి నుంచి కూడా భారత వాయుసేన తీసుకుంటుంది. ఫ్రాన్స్ దస్సాల్ ఏవియేషన్స్తో అక్కడ ఉన్న రక్షణ విభాగ అధికారులతో ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పలువురు పైలట్లకి ట్రైనింగ్ ఇవ్వబోతుంది భారత వాయుసేన. సో ఖచ్చితంగా భారత వాయుసేనలో ఇది ఒక అమ్ముల పదిలో చేరే అధునాతన రక్షణ యంత్రం అనే చెప్పాల్సి ఉంటుంది. ఈ రఫేల్ యుద్ధ విమానం అనేది ఇప్పటి వరకు ఉన్న MiG-26 కానీ అలాగే F-16 కానీ అనేక ఫైటర్ జెట్స్ ఉన్నాయి. కానీ వాటిని మించిన సామర్థ్యం ప్రస్తుతం ఈ రఫేల్కి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా గంటకి 1300 కిలోమీటర్ల వేగంతో ముఖ్యంగా టన్నుల కొద్దీ బరువున్న దాదాపు 3 టన్నుల బరువున్న మిసైల్స్ని ఈ యుద్ధ విమానం ముఖ్యంగా శత్రువుల స్థావరాలపైన దాడి చేయగల సామర్థ్యం ఈ రఫేల్ యుద్ధ విమానానికి ఉంది. మిగతా ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలో ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా బెటర్ క్వాలిటీస్ ఈ యుద్ధ విమానాలకు ఉన్నాయి. అధునాతన నైపుణ్యాలను జోడించేందుకు అదనపు ఖర్చు అయిందని చెప్పి కూడా కేంద్రం గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. కానీ కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీస్ని అలాగే ముఖ్యంగా ఈ కాస్ట్ ఎస్టిమేట్స్ పెరగడంతోనే ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన నిధులు పెరిగాయని చెప్పి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక క్లీన్ చీట్ ప్రభుత్వానికి రావడం జరిగింది. సో ఎట్టకేలకు మొదటి దశలో భాగంగా ఇప్పుడు 5 ఫైటర్ జెట్స్ ఇక్కడికి రాబోతున్నాయి. 2 సీటర్ ఫైటర్ జెట్స్ని పూర్తి స్థాయిలో ట్రైనింగ్ పర్పస్ కోసం వినియోగించబోతున్నారు. సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్ని మాత్రం యుద్ధ క్షేత్రంలో ఉంచబోతున్నారు. తదుపరి వచ్చే ఏడాది వచ్చే ఫైటర్ జెట్స్కి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలో ఉండే కీలక పాయింట్స్ ఏవైతే సరిహద్దు పాయింట్స్ ఉన్నాయో అక్కడ మోహరించబోతున్నారు. ఇప్పుడు వచ్చే ఫైటర్ జెట్స్ మాత్రం లడక్, జమ్మూ కాశ్మీర్ రీజన్స్లో ఈ ప్రాంతాల్లో ఉన్న ఫైటర్ పాయింట్స్లో వీటిని ఉంచబోతున్నారు. సో భారత వాయుసేన మాత్రం ఈ ఫైటర్ జెట్స్ రావడం పట్ల భారత్కి ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విమానాలు బయలుదేరాయన్న వార్త తెలిసిన నాటి నుంచి కూడా చాలా గర్వంగా, ఉద్విగ్నంగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది భారత వాయుసేన. ఎందుకంటే అత్యాధునిక రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న ఈ ఫైటర్ జెట్స్ ద్వారా భారత భూభాగాల్ని ముఖ్యంగా భారత సమగ్రతను, భూభాగాన్ని కాపాడే బాధ్యత తమపై మరింత పెరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువులు భారతదేశంపై దాడి చేసేందుకు వస్తే ఖచ్చితంగా ఈ రఫేల్ ద్వారా తిప్పికొట్టచ్చన్న ధీమానైతే భారత వాయుసేన వ్యక్తపరుస్తుంది. సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత వాటర్ సెల్యూట్ కార్యక్రమంలో ఇటు ఆర్కేఎస్ భదౌరియా నేతృత్వంలో డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించిన కీలక అధికారులు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. పైలట్లను సైతం అభినందించబోతున్నారు. రైట్, ఇక్కడ గోపి ఒక విషయం, మరో వారం రోజుల్లోనే ఈ విమానాలను యుద్ధానికి సిద్ధం చేసే స్థాయిలో వినియోగించుకోబోతున్నాము అని చెప్తోంది భారత వాయుసేన. ఓవరాల్గా చూసినప్పుడు మన పైలట్ల శిక్షణ ఫ్రాన్స్లో ఏ రకంగా పూర్తయింది అనుకుంటున్నారు? వాయుసేన దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఏ రకంగా ఉంది?
ఎస్ సుదీర్ఘకాలం పాటు భారత పైలట్లకు సంబంధించి శిక్షణ అనేది జరిగింది. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ నడపాలంటే ప్రత్యేక పైలట్లు అవసరం. భారత్లో ఇప్పుడున్న మిరాజ్ విమానాలు కానీ, F-16 కానీ, అలాగే మిగ్ విమానాలు కానీ వీటిని నడిపే వారు కాకుండా దీంట్లో పొందుపరిచిన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఇంకా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్లోనే 12 మంది పైలట్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న 5 విమానాల్లో దాదాపు 7 పైలట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారి కీలక పాత్ర పోషించారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు సంబంధించిన అధికారి ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే నెక్స్ట్ వారం రోజుల్లోనే ముఖ్యంగా ఏదైనా ఒక మిసైల్ సిస్టమ్ ముఖ్యంగా ఇటు రక్షణ వ్యవస్థను కాపాడేందుకు ఉపయోగించే యుద్ధ ట్యాంకర్లు కానీ, ఇటు ఎయిర్ మిసైల్స్ కానీ, లేదా ముఖ్యంగా యుద్ధ విమానాలు కానీ ఇండక్ట్ చేయాలంటే 6 నెలల సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో పైలట్లకు శిక్షణ ఇవ్వడం, వాటికి సంబంధించిన మిసైల్స్ పరిశీలించడం, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ చూసిన తర్వాతనే భారత రక్షణ వ్యవస్థలకు వీటిని జోడించడం జరుగుతుంది. దీనికి 6 నెలల సమయం పడుతుంది సాధారణ సమయంలో. కానీ ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దులు, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు అధికమవుతుండడం, ముఖ్యంగా ఓ పక్క ఇటు గాల్వెన్ వ్యాలీ సహా ఫింగర్ 4 to 8 వద్ద చైనా సైనిక బలగాలను ఉపసంహరించుకున్న ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో అదనపు సైనిక బలగాల్ని దాదాపు 40,000కు పైగా సైనిక బలగాల్ని చైనా మోహరించిన పరిస్థితి ఉంది. సో ఇంకా కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. తూర్పు లడఖ్లో చైనా తమ బలగాల్ని ఉపసంహరించుకున్న, ఇంకా అరుణాచల్ ప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్ ఈ భారత LOC వద్ద చైనా తమ అదనపు బలగాల్ని మోహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ భూభాగాలకి భారత సైన్యం చేరుకోవాలంటే రోడ్డు మార్గం ద్వారా చాలా కష్టతరం అవుతుంది. కేవలం భారత వాయుసేన ద్వారానే అక్కడున్న లక్ష్యాలను కానీ, అక్కడున్న ముఖ్యంగా శత్రు దేశాల సైన్యాన్ని కానీ ఎదుర్కోవాలంటే వాయుసేన చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సో అందుకనే త్వరగా ఈ రఫేల్ యుద్ధ విమానాల్ని భారత యుద్ధ క్షేత్రంలోకి చేర్చాలని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తుంది. సో వెంటనే లడఖ్కి ముఖ్యంగా ఒక వారం 10 రోజుల్లోనే ఈ రఫేల్ యుద్ధ విమానం ఇప్పుడు అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకున్న తర్వాత వాటికి కావాల్సిన మిసైల్ సిస్టాన్ని మొత్తం కూడా అమర్చడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం రఫేల్ జెట్స్ మాత్రమే వస్తున్నాయి. వాటికి సంబంధించిన మిసైల్స్ ముఖ్యంగా ఆయుధ సామాగ్రి మొత్తం ఇప్పటికే అంబాలా ఎయిర్ బేస్కి చేరుకోవడం జరిగింది. వాటికి తదుపరి ఈ యుద్ధ సామాగ్రిని అమర్చిన తర్వాత యుద్ధ క్షేత్రంలోకి వీటిని ఇండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వారం రోజుల సమయం మాత్రమే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మొదట్లో వీటిని ఇప్పుడున్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ రీజియన్కి ముఖ్యంగా యాడ్ చేయాలని చెప్పి భారత రక్షణ శాఖ భావిస్తుంది. సో త్వరగా ఈ యుద్ధ విమానాల్ని యుద్ధ క్షేత్రంలోకి చేర్చినట్లయితే కనుక భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందన్న సంకేతం ఇటు చైనాకి, పాకిస్తాన్కి సహా ప్రపంచ దేశాలకి తెలుస్తుందని చెప్తూ తెలపాలని చెప్పి భారత్ భావిస్తున్న పరిస్థితి. అలాగే భారత్లో ఉన్న ఈ రఫేల్ ఎయిర్ జెట్స్కి సంబంధించిన ఈ యుద్ధ విమానాలను పోలిన యుద్ధ విమానాలు మరో దేశానికి ఫ్రాన్స్ సరఫరా చేయడానికి ఉండదు. ఇది ముందస్తుగా జరిపిన ఒప్పందంలో భాగంగానే ఏ ఇతర దేశానికి కూడా ఈ తరహా ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ అందించడానికి ఉండదు. ఇది యుద్ధపరమైన ఆయుధాల కొనుగోలు ప్రక్రియలో ఒక ఒప్పందంగా ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా భారత ఆయుధ సంపత్తి, సైనిక బలగాల సామర్థ్యం ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి ఈ రఫేల్ రాకతో. సో మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్కి ఈ రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్న తర్వాత ఘన స్వాగతాన్ని ఎయిర్ చీఫ్ RKS భదౌరియా ఈ రఫేల్ జెట్స్ని స్వీకరిస్తూ ముఖ్యంగా పైలట్లని అభినందించబోతున్నారు. వలి రైట్, అంబాలా ఎయిర్ బేస్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలకు స్వాగతం పలకడానికి భారత వాయుసేన సర్వసన్నద్ధమైంది. ఇక్కడ నుంచి ఫ్రాన్స్లోని మెరిగ్రాక్ నుంచి 7,000 కిలోమీటర్లు ప్రయాణించి భారత్కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. వాయుసేన ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లను చేసింది ఘన స్వాగతం పలకడానికి. ఫ్రాన్స్లోని సుశిక్షితులైనటువంటి పైలట్లే దాన్ని నడుపుకుంటూ 7,000 కిలోమీటర్లు ప్రయాణించి భారత్కు చేరుకున్నారు. అబుదాబిలో ఒక రోజంతా, ఒక రాత్రంతా ఆగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే బయలుదేరి భారత్కు చేరుకున్నాయి. భారత వాయుసేన అమ్ముల పొదిలో ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నటువంటి ఈ రఫేల్ యుద్ధ విమానాలు 5 భారత్కు చేరుకున్నాయి. శత్రువుల గుండెల్లో మిజైల్స్ పేలుస్తూ దూసుకొచ్చాయి. మరి కాసేపట్లోనే అవి పూర్తి స్థాయిలో ల్యాండ్ అయిన తర్వాత వాటికి ఘన స్వాగతం పలికేందుకు అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అటు చైనా, ఇటు పాకిస్తాన్ రెండింటికి కూడా చెక్ పెట్టే విధంగా భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది. 5 విమానాలు కూడా భారత్కు చేరుకున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంబాలా ఎయిర్ బేస్లో ల్యాండ్ అవుతున్నాయి అందుతోంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఆకాశంలోనే ఆ ఇంధనం నింపుకునేటటువంటి సామర్థ్యంతో ప్రయాణిస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా మనం 10 TV స్క్రీన్ పైన చూస్తున్నాం. 7,000 కిలోమీటర్లు
విమానాలు ఏకదాటిగా ప్రయాణించి మధ్యలో అబుదాబిలో ఒక రాత్రంతా ఆగిన తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించి అంబాలా ఎయిర్ బేస్కు చేరుకుంటున్నాయి. భారత పైలట్లు ముందుగానే అక్కడికి వెళ్ళి దానికి తగినట్లుగా శిక్షణ పొంది వారే స్వయంగా నడుపుకుంటూ అంబాలా ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే ఇవి లడఖ్లోని అక్కడ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలలో మోహరించబోతున్నాయి. దీనికి అనేక ప్రత్యేకతలున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి మొత్తం 36 కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. 124 మైళ్ళ దూరంలోని 100కు పైగా లక్ష్యాలపై కన్నేసేటటువంటి శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. ఏకకాలంలోనే 8 లక్ష్యాలపైన 8 టార్గెట్లను ఒకేసారి ఛేదించగలదు రఫేల్ యుద్ధ విమానం. అలాగే అత్యాధునికమైనటువంటి అత్యంత అధునాతన కాక్పిట్ కలిగింది. శక్తివంతమైనటువంటి తోటాలను ప్రయోగించే 30mm క్యానన్ గన్ దీనికి కలిగి ఉంది. ఆన్ బోర్డ్లోనే ఆక్సిజన్ జనరేషన్ సౌకర్యం కలిగి ఉంది. అనేకమైనటువంటి ప్రత్యేకతలతో రఫేల్ యుద్ధ విమానం తయారైంది. రఫేల్ యుద్ధ విమానమే ఎందుకు మనకు అంటే శత్రువుల దగ్గర ఇలాంటి యుద్ధ విమానాలు లేవు. సో వారికి ఉన్నటువంటి జే సిరీస్ కానీ, చైనాకు ఉన్నటువంటి జే సిరీస్ కానీ, అలాగే పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 కంటే కూడా ఇవి భిన్నమైనవి. మనం చూస్తున్నాము దృశ్యాలను. రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన తరువాత సుఖోయ్ యుద్ధ విమానాలు వాటికి స్వాగతం పలుకుతూ వాటి పక్కనే ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎంతో ఉద్విగ్న భరిత క్షణాలు మనకు అంబాలా ఎయిర్ బేస్ దగ్గర కనిపిస్తోంది. 7000 కిలోమీటర్లు ప్రయాణించి రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత పెంచేదిగా చెప్పుకుంటున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. మరికొద్ది క్షణాల్లోనే ల్యాండ్ కాబోతున్నాయి అంబాలా ఎయిర్ బేస్లో. ప్రస్తుతానికి సుఖోయ్ విమానాలు వాటికి ఘన స్వాగతం పలుకుతున్నాయి. మనం భారత గగనతలంలో ఎగురుతున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా శత్రువు దగ్గర రఫేల్ యుద్ధ విమానం లేదు. చైనా, పాకిస్తాన్ రెండింటి దగ్గర ఉన్నటువంటి, చైనా దగ్గర ఉన్నటువంటి జే సిరీస్ కావచ్చు, అలాగే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి F-16 కంటే కూడా ఇవి భిన్నమైనవిగా భావిస్తున్నారు. శత్రువు దగ్గర లేనటువంటి అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేటటువంటి అంశంలో భాగంగా ఈరోజు రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్నాయి. ఎంతో కాలంగా దీనికోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. బార్డర్లో, సరిహద్దుల్లో ఇటు చైనాతో అటు పాకిస్తాన్తో ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీటి రాక చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. వారం రోజుల్లోపే వీటిని యుద్ధానికి సిద్ధం చేస్తామని భారత వాయుసేన అధికారులు చెబుతున్నారు. చాలా బలంగా నమ్ముతున్నారు. యుద్ధానికి సిద్ధం చేయడానికి కావలసినటువంటి పైలట్ల సామర్థ్యం, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ పూర్తిగా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సంబంధించి, వాటిని నడిపేటటువంటి సామర్థ్యానికి సంబంధించి, దానికి సంబంధించిన పూర్తి స్థాయి శిక్షణ కూడా ఫ్రాన్స్లోనే పూర్తయింది. భారత్కి సంబంధించిన పైలట్లే, వాయుసేన పైలట్లే 5గురు వాటిని తీసుకుని భారత్కు చేరుకున్నారు. అంబాలా ఎయిర్ బేస్లో మరి కాసేపట్లోనే ఇవి ల్యాండ్ కాబోతున్నాయి.
రఫేల్ యుద్ధ విమానాలు వచ్చేశాయి. భారత గగనతలంలోకి ప్రవేశించాయి. మరికొద్ది క్షణాల్లోనే అంబాలా ఎయిర్ బేస్లో ల్యాండ్ కాబోతున్నాయి. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, అంబాలా ఎయిర్ బేస్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఏ రకమైనటువంటి ఉద్విగ్న భరిత వాతావరణం అక్కడ కనిపిస్తోంది? ఎంతసేపట్లో ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రఫేల్ యుద్ధ విమానాలు? ఎస్ ఈశ్వర్, ఒక ఉద్విగ్ధ భరితమైన వాతావరణం అంబాలా ఎయిర్ బేస్ వద్ద ఉంది. ప్రస్తుతం డిఫెన్స్కి సంబంధించిన అధికారులు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులంతా కూడా రఫేల్కి ఘన స్వాగతం పలికేందుకు అంబాలా ఎయిర్ బేస్కి చేరుకున్నారు. ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా సహా కొంతమంది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కీలక ఉన్నతాధికారులంతా కూడా ఈ అంబాలా ఎయిర్ బేస్లోనే ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత పైలట్లని అభినందించిన తర్వాత ఈ రఫేల్ యుద్ధ విమానాలకి ముఖ్యంగా వాటర్ తోటి స్ప్రే చేస్తూ ఒక సెల్యూట్ని సైతం చేయబోతున్నారు. ఫైర్ ఇంజన్లతో వాటర్ స్ప్రే చేస్తూ వాటర్ సెల్యూట్ని చేయబోతున్నారు. ప్రస్తుతం భారత గగనతలంలో వీక్షిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా సుఖోయ్ M-30కి సంబంధించిన యుద్ధ విమానాలు, ఈ 5 రఫేల్ యుద్ధ విమానాలకి అటు చివర ఇటు చివర గగనతలంలో ఒక పైలట్ వాహనాలుగా నిలుస్తూ వాటిని అంబాలా ఎయిర్ బేస్కి తీసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక 20 నిమిషాల క్రితం ముఖ్యంగా పశ్చిమ అరేబియా సముద్రంలోని INS యుద్ధ నౌకలతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సుఖోయ్ విమానాలు ఈ 5 రఫేల్ విమానాలకి పైలట్ విమానాలుగా వ్యవహరిస్తూ ప్రస్తుతం అంబాలా ఎయిర్ బేస్కి ఈ విమానాలను తీసుకొస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్లో ఈ రఫేల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కాబోతున్నాయి. ఎయిర్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఘన స్వాగతాన్ని ఇవ్వనున్నారు ఈ రఫేల్ యుద్ధ విమానాలకి. రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్లో పర్యటించిన తర్వాత ఈ రఫేల్ యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియ అనేది వేగవంతమైందని చెప్పాలి. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి, ఇప్పుడు ముఖ్యంగా జూలై చివరి నాటికి ఇవి చేరుకున్నాయి. ముఖ్యంగా 3 నెలల కాలం ముందుగానే ఈ యుద్ధ విమానాలు భారత్కు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే భారత్ సరిహద్దుల్లో, ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లో కానీ చైనా సరిహద్దుల్లో కానీ కొంత ఉద్రిక్తకర పరిస్థితులు, పరిణామాలని ప్రపంచ దేశాలు సైతం చూసిన పరిస్థితి. నేరుగా ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ఫోన్ చేసి భారత అమర సైనికులకి, ఇటు కల్నల్ సంతోష్ బాబు సహా అమరులైన 20 మంది ముఖ్యంగా సైనికులకి సంతాపాన్ని ప్రకటించిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో త్వరగా ఫ్రాన్స్ దక్షాల్ట్ ఏవియేషన్ ఈ 5 యుద్ధ విమానాలని భారత్కి డెలివరీ చేయడం, భారత ఆయుధ సంపత్తి ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి. సో ఇప్పుడు భారత గగనతలంలో ఉన్న ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలను చూస్తున్నాం. దానికి ఈ 5 విమానాలకి తోడుగా మరో 2 సుఖోయ్ విమానాలు అకంప్లీట్ అయి వీటిని అంబాలా ఎయిర్ బేస్కి తీసుకొస్తున్న దృశ్యాలని రక్షణ శాఖ ముఖ్యంగా విడుదల చేయడం జరిగింది. వీటిని మరో యుద్ధ విమానంలోంచి ఈ విమానాలకు సంబంధించిన విజువల్స్ ముఖ్యంగా రికార్డ్ చేసి వాటిని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరికొద్ది క్షణాల్లోనే అంబాలా ఎయిర్ బేస్కి ఇవి చేరుకోబోతున్నాయి. అంబాలా ఎయిర్ బేస్ చుట్టూ కూడా 144 సెక్షన్ విధించడం, గ్రామాల్లో, సమీప గ్రామాల్లో ఉన్న వారెవరిని కూడా ముఖ్యంగా బయటకు రానియకుండా కరోనా పరిస్థితులు, ప్లస్ ముఖ్యంగా వీటిని ముఖ్యంగా మొబైల్స్లో చిత్రీకరించడం కానీ వీడియోగ్రఫీ చేయడం కానీ రక్షణ నిబంధనలకు విరుద్ధం కాబట్టి సో ఎవరికి కూడా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీకి అనుమతి ఇవ్వకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి సమీప గ్రామ ప్రజలకి సూచించడం జరిగింది. అలాగే డ్రోన్స్ వ్యవస్థను కూడా ముఖ్యంగా ఈ అంబాలా ఎయిర్ బేస్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్స్ ఎగరవేయడానికి అనుమతులు, నిషేధాజ్ఞతలని విధించడం జరిగింది. సో కట్టుదిట్టమైన భద్రత ఈ అంబాలా ఎయిర్ బేస్ వద్ద మోహరించడం జరిగింది. ముఖ్యంగా నిన్న కొంత ముఖ్యంగా ఒక ప్రమాదకరమైన వార్త అయితే విన్నారు. ఈ ఇరాన్ సంబంధించిన రెవల్యూషనరీ మిలిటరీ ఈ మిసైల్స్ని ముఖ్యంగా ఈ యుఏఈలో ఎయిర్ బేస్, ఎక్కడైతే రఫేల్ యుద్ధ విమానాలు ఆగి ఉన్న ఎయిర్ బేస్ ఏవైతే ఉందో దానికి సమీపంలోనే యుద్ధ క్షిపణుల్ని ప్రయోగించడం జరిగింది. సో వాటిని సైతం ఎదుర్కొని ఇప్పుడు భారత్కి సురక్షితంగా భారత పైలట్లు ఈ రఫేల్ యుద్ధ విమానాలని తీసుకొస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి దాదాపు 7,300కు పైగా కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇటు ఫ్రాన్స్ నుంచి భారత్కి మరికొద్ది క్షణాల్లోనే ఈ రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోబోతున్నాయి. రఫేల్కి సంబంధించి దాదాపు కొన్ని విషయాలు, దాదాపు ఇవి 24 టన్నుల బరువుని ముఖ్యంగా మోయగలదు ఈ యుద్ధ విమానం అనేది. పూర్తిగా దీని పొడవు వచ్చేసి 15.30 మీటర్లు, హైట్ 5.30 మీటర్లుగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎటువంటి బరువు లేకుండా, ఆయుధ సంపత్తి జోడించకుండా 10 టన్నుల బరువు వరకు కూడా ఈ రఫేల్ యుద్ధ విమానం ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్పీడ్ కూడా ఇప్పటి వరకు ఉన్న భారత యుద్ధ విమానాల్లో ఉన్న స్పీడ్ అన్నిటికన్నా మించిన స్పీడ్తో ఈ యుద్ధ విమానం ప్రయాణించగలదు. 50,000 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ యుద్ధ విమానం అనేది ముఖ్యంగా ప్రయాణించగలదు. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అలాగే ఎయిర్ టు ల్యాండ్ మిసైల్స్ ని ప్రయోగించగలదు. దాదాపు 150 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న ఎయిర్ టు ఎయిర్
టార్గెట్స్ని చాలా సునాయాసంగా ఛేదించగలదు అని చెప్పి రక్షణ నిపుణులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా భారత వాయుసేన అమ్ముల పొదిలో ఇదొక బ్రహ్మాస్త్రంగా చెప్తున్నారు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని. సో ఖచ్చితంగా ముఖ్యంగా ఒక ఎయిర్ షో కూడా నిర్వహించే ఆలోచన కనిపిస్తోంది. రఫేల్ ఫైటర్ జెట్స్ చేరుకున్న తర్వాత వాయుసేన ముఖ్యంగా యుద్ధ విన్యాసాలని ఈ అంబాలా ఎయిర్ బేస్లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి ఈ రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్కి చేరుకున్న తర్వాత వాటర్ సెల్యూట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలని ముఖ్యంగా గాలిలో ఎగురవేస్తూ ముఖ్యంగా యుద్ధ విన్యాసాలు చేస్తారా లేదా అన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన చీఫ్ అలాగే ఉన్నతాధికారులంతా ప్రస్తుతం ఈ అంబాలా బేస్కి చేరుకున్నారు. అలాగే అంబాలా ఎయిర్ బేస్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. భారత ప్రజానీకం మొత్తం కూడా ప్రస్తుతం ఈ భారత అమ్ముల పొదిలో ఒదిగిపోయే ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా రఫేల్ యుద్ధ విమానాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే ఈ ఎయిర్ బేస్కి యుద్ధ విమానాలు చేరుకోబోతున్నాయి. అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముందస్తుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా కూడా ముఖ్యంగా ఎమర్జెన్సీ వాహనాలను సైతం అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఐఎన్ఎస్ యుద్ధ నౌకలు సైతం ఇటు భారత గగనతలంలోకి ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలకి స్వాగతం పలకడం జరిగింది. భారత దేశానికి రఫేల్ యుద్ధ సేవలు ఎంతో గౌరవప్రదంగా ఉండబోతున్నాయని సైతం ముఖ్యంగా ఇటు పైలట్లు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్కి ఈ యుద్ధ విమానాలు చేరుకోబోతున్నాయి. ఈశ్వర్, ప్రధానంగా ఇప్పటికే మనం రష్యాలో కూడా కొన్ని ఆర్డర్స్ పెట్టిన పరిస్థితిని కూడా చూస్తున్నాము. MiG-29 కానీ సుఖోయ్ విమానాలు కానీ ఇటు రఫేల్కు సంబంధించి మొత్తం 36 విమానాలు యుద్ధ విమానాలు కొనుగోలు చేసేటటువంటి ఆర్డర్స్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పటికీ 5 వస్తున్నాయి, మరో 4 కూడా ఇప్పటికే ఫ్రాన్స్లో భారత్కు అప్పగించింది, మరో 4 కూడా అని చెప్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు భారత్ తన వాయు సేనకు సంబంధించి తన సామర్థ్యాన్ని పెంచుకునే దిశలో అనేక యుద్ధ విమానాలు కొనుగోలు చేసే దిశలో ముందడుగు వేస్తోంది అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈశ్వర్. ఇటీవల భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలని రక్షణ రంగ అభివృద్ధికి త్రివిధ దళాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ముఖ్యంగా ఆయుధ సంపత్తి కానీ ఇటు మిలిటరీ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి సంబంధించి కానీ వీటన్నింటికి సంబంధించి కేటాయించడం జరిగింది. ఇందులో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కేటాయింపులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాలకు సంబంధించిన మిసైల్స్, రాకెట్స్ తయారీకి సంబంధించి ముఖ్యంగా ఆయుధాలు అమర్చుకోవడానికి సంబంధించిన ముఖ్యంగా ఈ యుద్ధ విమానాలకు అమర్చే అధునాతన ఆయుధాలకు సంబంధించి అదనపు కేటాయింపులు జరపడం జరిగింది. సో వాయుసేన చాలా కీలకం కాబోతోంది. ప్రధానంగా ఇటు ఉత్తర లడఖ్ ప్రాంతం, తూర్పు లడఖ్ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడికి భారత బలగాలు ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి వెళ్ళే సైనిక బలగాలు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళలేని ప్రాంతాలకి భారత వాయుసేన అక్కడ ఉన్న శత్రు సైనికుల్ని ఖచ్చితంగా ఎదిరించగలదు. సో అటువంటి పరిస్థితి కేవలం వాయుసేనకు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వాయుసేనకు సంబంధించిన ఈ ఆయుధ సంపత్తిని పెంచుకునే అంశానికి సంబంధించి ప్రభుత్వం రక్షణ శాఖ దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగానే 2016 దాదాపు 1986 తర్వాత ఇప్పుడు ఈ అధునాతన యుద్ధ విమానాలని దాదాపు 2 దశాబ్దాల తరువాత ఈ యుద్ధ విమానాలు అనేవి ఇప్పుడు కొత్తగా భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి 2016లో ఫ్రాన్స్ దస్సాల్ ఏవియేషన్స్తో ముఖ్యంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో చర్చలు జరిగినప్పటికీ వాటికి సంబంధించిన పూర్తి ప్రక్రియ అనేది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. ముఖ్యంగా 59,000 కోట్ల పైచిలకు నిధుల్ని ఈ రఫేల్ యుద్ధ విమానాలకు కేటాయించడం జరిగింది. మొత్తం 36 విమానాలని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఏడాది కూడా 12 విమానాలు భారత్కి ముఖ్యంగా ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంది. సో మొదటి దశలో భాగంగా ఇప్పటికైతే 6 విమానాలు, ఇప్పుడు వస్తున్న 5 విమానాలు సహా గత కొద్ది నెలల క్రితం భారత్కు ఒక రఫేల్ యుద్ధ విమానం రావడం జరిగింది. సో మొత్తం 6 విమానాలు, అలాగే ఇటు ఫ్రాన్స్లో మరో 4 విమానాలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది కోటాలో భాగంగా 12 యుద్ధ విమానాలను అప్పగించాలి. 2022 కల్లా మొత్తం 36 విమానాలను కూడా భారత్కు అప్పగించాల్సి ఉంటుంది. అలాగే 36 మంది పైలట్లకి ముఖ్యంగా సుశిక్షితమైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన టెక్నికాలిటీస్, వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకి వివరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 12 మంది పైలట్లు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. అలాగే వీటికి ఈ రఫేల్ యుద్ధ విమానాలకి అమర్చే మిసైల్ సిస్టమ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే అత్యంత బరువైన మిసైల్స్ని ముఖ్యంగా రాకెట్ లాంచర్స్ వీటన్నిటిని కూడా ఇవి క్యారీ చేయగలదు. సో ఇప్పటికే కొన్ని మిసైల్స్ సపరేట్గా ఇప్పుడు వస్తున్న విమానంతో పాటుగా కాకుండా
సపరేట్గా ఇవి భారత్కి చేరుకోవడం జరిగింది ఫ్రాన్స్ నుంచి. ఇప్పుడు వస్తున్న యుద్ధ విమానాలతో పాటుగా ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కొంత మెడికల్ కిట్స్ సైతం ఫ్రాన్స్ భారత్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది ప్రత్యేక విమానంలో. సో ఖచ్చితంగా ఫ్రాన్స్ భారత్కి సహాయకారిగానే ఉందని చెప్పాలి. భారత ఆయుధ సంపత్తిని పెంచే విషయంలో కానీ, ఇప్పుడు కరోనా పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో కానీ మెడికల్ కిట్స్ అలాగే టెస్టింగ్ కిట్స్ సహా వెంటిలేటర్స్ సైతం ముఖ్యంగా ఫ్రాన్స్ భారత్కి అందించబోతోంది ఈ ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలతో పాటుగా. సో ఖచ్చితంగా ఇది భారత ఆయుధ సంపత్తి మరింత బలోపేతం అవడమే కాకుండా ఫ్రాన్స్ అలాగే భారత్ మధ్య సంబంధాలు మరింత ముఖ్యంగా పెరుగుతున్నాయి, బలమవుతున్నాయన్న విషయాన్ని కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి ఈ రఫేల్ యుద్ధ విమానాల అప్పగింత సందర్భంగా ఫ్రాన్స్ భారత్ మధ్య ఉన్న బంధం ఏంటిది అనేది కూడా బహిర్గతమవుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అనుకున్న సమయానికంటే ముందే రఫేల్ యుద్ధ విమానాలని భారత్కి ఫ్రాన్స్ అప్పగించడం జరిగింది. ఇటు కొంత ముఖ్యంగా నిధుల విషయంలో కొంత ఎస్కలేట్ అయినా కూడా ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలకు కేటాయించిన నిధులు పెరిగాయి, అవినీతి జరిగింది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపించినప్పటికీ కూడా టెక్నికాలిటీస్ ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, అత్యాధునిక మిసైల్స్ సిస్టమ్ని దానికి జోడించడంతో ఈ నిధులు పెరిగాయన్న క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం బలమైన వాదనలు ఈ రఫేల్ డీల్కి సంబంధించి వినిపించడం జరిగింది. సో ఎట్టకేలకు కాంగ్రెస్కి ఇదొక గట్టి కౌంటర్ అన్నది విషయాన్ని కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బీజేపీ కానీ ఇతర ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఇటు కాంగ్రెస్కి కౌంటర్గా రఫేల్ వచ్చింది చూడండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఈరోజు ఒక భారత ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేయడంలో రఫేల్ కీలక పాత్ర పోషిస్తుంది. రఫేల్ ద్వారా భారత సైనిక బలం మరింత పెరిగింది అన్న అంశాన్ని అయితే దేశ ప్రజలంతా కూడా గుర్తిస్తున్న పరిస్థితి. రైట్, రెండు ప్రధానమైన అంశాలు చర్చించుకోవాల్సి ఉంటుంది గోపి ఈ సమయంలో. మొదటిది, ఒకసారి విదేశాల నుంచి ఇట్లాంటి జెట్స్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన తర్వాత వాటిని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. బట్ వారం రోజుల్లోనే మేము ఈ విమానాలను యుద్ధానికి సిద్ధం చేయబోతున్నామని భారత వాయుసేన ప్రకటించడం. రెండోది, ఫ్రాన్స్ నుంచి మన పైలట్లే పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఈ రఫేల్ యుద్ధ విమానాలని భారత్కి తీసుకురావడం. అంటే శిక్షణ విషయంలో కూడా ముందుగానే చాలా జాగ్రత్తగా వ్యవహరించడము, ముందుగానే ఆలోచించి శిక్షణ ఇప్పించడము, ఇవన్నీ చూస్తుంటే ఎటువంటి ప్లానింగ్ కనిపిస్తోంది భారత వాయుసేన దగ్గర? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల సమయం ముఖ్యంగా ఇటు తూర్పు లడాక్ సరిహద్దుల్లో ఇప్పుడు చైనా తన బలగాల్ని ఉపసంహరించుకున్న ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరిస్తుంది. అక్కడున్న భూభాగం తమ భూభాగమే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క దేశంలో ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు భారత ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ వీడియోలు రిలీజ్ చేయడం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల సమయంలో ఎక్కడ దేశ సంరక్షణకు సంబంధించి, దేశ సమగ్రతకు సంబంధించి భారత భూభాగాన్ని ఇంకొకరికి అప్పగించేది లేదంటూ ఒక సంకేతం ఇచ్చేందుకు త్వరగా వీటిని ముఖ్యంగా యుద్ధ క్షేత్రంలో చేర్చేందుకు యుద్ధం అనేది వస్తుందా రాదా అన్నది సెకండరీ విషయం. ఇప్పట్లో దానికి సంబంధించి చాలా చర్చలు జరగాల్సి ఉంటుంది. కానీ యుద్ధ క్షేత్రంలోకి వీటిని భారత వాయుసేనలోకి చేర్చే విషయంలో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా పూర్తయి అన్ని లక్ష్యాలను ఇది ఛేదించగలదు, సమర్థవంతంగా ఇవి పనిచేస్తున్నాయని 6 నెలల పాటు చెక్ చేసిన తర్వాత వీటిని కొత్త మిసైల్స్ని కానీ, రాకెట్స్ని కానీ, లేక ఆయుధాలని కానీ యుద్ధ సైన్యంలోకి చేరుస్తూ ఉంటారు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భవిష్యత్తులో. కానీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ముందస్తుగా ఈ పైలట్స్ ట్రైనింగ్ తీసుకోవడం, 12 మంది పైలట్లు సిద్ధంగా ఉండడం, ఇప్పుడు ప్రస్తుతం 5 యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని నడిపేందుకు కావాల్సిన పైలట్లు సిద్ధంగా ఉండడంతో వీటిని త్వరగా యుద్ధ క్షేత్రంలోకి, అంటే యుద్ధానికి ఒకవేళ యుద్ధం వచ్చినట్లయితే కనుక వెంటనే వీటిని ఉపయోగించేందుకు సిద్ధంగా రంగస్థలంలో ఉంచేందుకు త్వరగా వీటిని చేర్చాలని భావిస్తుంది. మొదటగా లడఖ్లో ఉన్న ఎయిర్ బేస్లో వీటిని ముఖ్యంగా సిద్ధంగా ఉంచుతుంది. గతంలో ముఖ్యంగా మిగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అంబాలా ఎయిర్ బేస్ నుంచే వెళ్ళి ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న శత్రుముఖల స్థావరాలను కూల్చివేసి ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా ముఖ్యంగా తన మిషన్ని పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన పరిస్థితి, అక్కడున్న ఉగ్రవాదుల సైనిక స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టిన పరిస్థితి. సో ఆ తరహాలో ముఖ్యంగా ఒకవేళ యుద్ధ పరిస్థితులు అనేవి తలెత్తినట్లయితే కనుక సిద్ధంగా ఉంచేందుకు రఫేల్కు ఉన్న అధునాతనమైన సాంకేతికపరమైన ఏవైతే టెక్నికాలిటీస్ ఉన్నాయో వీటిని ఉపయోగించుకునేందుకు సైనికులకు అదనపు బలాన్ని చేకూర్చడం, అలాగే ఇటు శత్రుముఖల స్థావరాలని కానీ, లక్ష్యాలను కానీ సునాయాసంగా ఛేదించే యొక్క అంశాలన్నీ కూడా రఫేల్ పొందడంతో త్వరగా వీటిని యుద్ధ క్షేత్రంలో చేర్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నార్మల్గా అయితే 6 నెలల సమయం పడుతుంది. ముఖ్యంగా పైలట్లు పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవడం కానీ, వీటికి ఉన్న సమస్యలు, యుద్ధ విమానాలకు ఉన్న సమస్యలు, టెక్నికాలిటీస్ ఏమైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయా, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత వీటిని
ముఖ్యంగా జోడించడం జరుగుతుంది యుద్ధ క్షేత్రానికి. కానీ వీటన్నిటికీ సంబంధించి ముందస్తుగానే పైలట్లు ట్రైనింగ్ తీసుకోవడంతో వీరు భారత్కు వచ్చిన తర్వాత ఈ యుద్ధ విమానాల్లో ట్రైనింగ్ తీసుకోవడం లేదు. వీరు ముందస్తుగానే ఫ్రాన్స్కు వెళ్ళి వివిధ యుద్ధ విమానాలు నడిపిన వారు, నైపుణ్యులు, ముఖ్యంగా యుద్ధ క్షేత్రంలో పనిచేసిన వారు, పైలట్లు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సైనికులకి ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో వీరు ఫ్రాన్స్లోనే ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా యుద్ధ క్షేత్రంలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఈ రఫేల్ ఫైటర్ జెట్ని అందించబోతున్నారు. సో ఖచ్చితంగా ముందస్తు నుంచి పక్కా ప్లానింగ్తో, ప్రణాళికతో భారత ప్రభుత్వం ఈ రఫేల్ విషయంలో, అటు కొనుగోలు విషయంలో, నగదుకు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, పైలట్ల శిక్షణకు సంబంధించి కావచ్చు, భారత వాయుసేన ఆయుధ సంపత్తిని బలంగా ఉంచేందుకు, ఇతర దేశాల వాయుసేనలను ఎదుర్కొనేందుకు తీటుగా కావాల్సిన సైనిక సంపత్తి మన దగ్గర ఉండాలి అన్న ఆలోచన విషయంలో కావచ్చు రఫేల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ముందస్తు నుంచి ఒక పక్కా ప్రణాళికతో భారత ప్రభుత్వం ఈ రఫేల్కి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, త్వరగా ఇండక్ట్ చేసేందుకు కూడా అందుకే ఉత్సుకత చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా రఫేల్ భారత వాయుసేన బలాన్ని మరింత పెంచిందని చెప్పి మాత్రం కేంద్రం స్పష్టం చేస్తోంది. గోపి, మీరు లైవ్ లోనే ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. మనకు పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, రాజకీయ కారణాలతో ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోవడం ఏం చెప్తారు సార్? పుల్లారావు గారు. రైట్, కాల్ డ్రాప్ అయింది. ఇప్పటికే భారత గగన తలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. మరి కాసేపట్లో అంబాలా ఎయిర్ బేస్లో అవి ల్యాండ్ కాబోతున్నాయి. దానికి సంబంధించి భారత వాయుసేన అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు దానికి ఘన స్వాగతం పలకడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు 5 కూడా 7,000 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్లో ల్యాండ్ కాబోతున్నాయి. రైట్, పెంటపాటి పుల్లారావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, మనకి రఫేల్ యుద్ధ విమానాలంటే రాజకీయ ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అన్నీ మనం చూస్తూనే ఉన్నాము, ఎంతవరకు వెళ్ళిందో ఆ పరిస్థితులు. కానీ వాస్తవాధీన రేఖ వెంబడి ఇవాళ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చైనా కాలు దువ్వినటువంటి పరిస్థితితో ఇవన్నీ చూసిన తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ఇవాళ భారత్కు చేరుకోవడం ఏం చెప్తారు సార్? ఇది చాలా ముఖ్యమైన టైం. రాజకీయ ఆరోపణలు అంతా పూర్వం అయిపోయింది అని ఏదో ఆరోపణలు చేశారు. ప్లేన్లు ఇవాళ రావటం 5 ప్లేన్లు వస్తున్నాయి. ఇంకా మనకి 36లో ఇంకో 31 వస్తాయి. అంటే చైనాకి 5 ప్లేన్లు చూసి భయపడిపోతారని కాదు. అవును, ఇది చైనాకి ఒక మెసేజ్. మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము. మీరు చిన్న విషయం మర్చిపోకూడదు. ఒక్కొక్క ప్లేను 1,500 కోట్ల రూపాయలు, ఆర్మ్స్ కాకుండా. సో ఇది ఫస్ట్ టైం. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఫారెన్ ప్లేన్స్ 30 సంవత్సరాల తర్వాత మనం కొనటం లేదు. ఇక్కడికి వెళ్ళి కూర్చోబెడతాం ఆ ప్లేన్. ఇవాళ మెసేజ్ ఇస్తున్నాం చైనాకి, మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. అయితే చైనాకి ఇలాంటి ప్లేన్ లేవా అని ఉండొచ్చు, కానీ మనం మెసేజ్ ఇస్తున్నాం, మనం తయారవుతున్నాం, మనం తగ్గేది లేదు. అసలు పెద్ద విషయం ఇవాళ, పెద్ద మెసేజ్ చైనాకి, ప్రపంచానికి మనం అందిస్తున్నాం. చైనా అంటే చాలా అంశాల్లో చాలా బలమైన దేశం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ భారత్ వెనకడుగు వేస్తుందా, లేకపోతే ఏంటి చైనా పైచేయి సాధిస్తుందా? ప్రపంచంలో చాలా దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం సార్ ఇది. ఈ సమయంలో భారత్ వెంటనే యుద్ధ విమానాలు, మనకు ఎప్పుడో రావాల్సినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు కానీ, ఆ తర్వాత మొన్నటికి మొన్న MiG-29 అలాగే సుఖోయ్ విమానాలు, వీటిని కొనుగోలు చేయడానికి ఆర్డర్లు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో అటు పాక్తో కానీ ఇటు చైనాతో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సర్వసన్నద్ధంగా రెండింటినీ ఢీకొట్టడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాము అని చెప్పేటటువంటి సిగ్నల్స్ ఇచ్చినట్టేనా? తప్పకుండా. తర్వాత మనం పాకిస్తాన్ మనకి అంత పెద్ద విరోధి కాదని కూడా మనం చెప్పాం. అవును, సైన్యంలో అన్నిటితో మనతో సమానం కాదు. వాళ్ళు ఇలా టెర్రరిజం ద్వారా ఏదో అల్లర్లు గొడవలు చేసి సాధిద్దాం అనుకుంటున్నారు, కానీ యుద్ధానికి డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి లేదు. చైనాని వాడుకుని పాకిస్తాన్ వాడుకుని చైనా, ఇద్దరు కలిసి 4,500 కిలోమీటర్ బోర్డర్ మీద ఇద్దరు ప్లాన్ చేసిన జూన్ 15 చైనాతో గొడవలు అవ్వాక గల్వాన్ వ్యాలీలో గత 40 సంవత్సరాల చరిత్ర అంతా కొట్టుకుపోయింది. అప్పటి వరకు 62 తర్వాత 67 తర్వాత రక్తం కారలేదు, సరిహద్దుల మీద తోసుకోవటం, అల్లరి చేసుకోవటం. తర్వాత చైనా కూడా ఒకటి అలవాటు పడిపోయింది.
ఉమ్, ఒక 5 కిలోమీటర్లు రావటం, గొడవ వెక్క 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోవటం. ఉమ్, ఆ 3 ఆక్రమించేశారు. ఉమ్, అది అలవాటు. ఈసారి కూడా అదే చేశారు. ఉమ్, ఏప్రిల్లో వచ్చి చక్కగా మేము కూర్చున్నాం ఇక్కడ కదలమంటే గొడవలు జరిగినాయి జూన్ 15 తర్వాత మామూలే అనుకున్నారు చైనా. ఉమ్, కానీ రోజు రోజుకి భారతదేశం గట్టిగా అవటం, ఉమ్, జూలై 3వ తారీఖున ప్రధానమంత్రి సడన్ గా లడాక్ వెళ్లి సైనికుల్ని అడ్రస్ చేసి చైనా పేరు చెప్పకుండా ఏ దేశం అయితే భూములు ఆక్రమిద్దాం అనుకుంటున్నారో దేశాన్ని వ్యతిరేకించి ఓడిస్తాం అని చెప్పటం, వార్నింగ్ ఇవ్వటం జరిగింది. తర్వాత అన్నిటిగా ప్రపంచంలో కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఉంది. ఉమ్, ఇతర దేశాలు చైనాని ఇప్పుడు కర్బ్ చేయకపోతే ఎవరు చేయలేరు. భారతదేశంతో మంచి అవకాశం దొరికిందని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, ఇవన్నీ. మీరు ఒక వారం క్రితం, 2 వారాల క్రితం యుఎస్ నేవీ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తో బే ఆఫ్ బెంగాల్ లో ఎక్సర్సైజెస్ కూడా చేశాం. ఉమ్, ఆ ఎక్సర్సైజెస్ చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే చైనా వాళ్ళకి 2,000 విమానాలు వాడితే మిగతా ప్రపంచం అంతా వాళ్ళకి 1,000 ఉన్నాయి, రెడీగా ఉన్నాం. Yes. మిగతా నేవీలు రెడీగా ఉన్నాం. ఉమ్, ఇదంతా ఎప్పుడు గత 40 సంవత్సరాలు అలాంటి మెసేజ్ చైనాకి జరగలేదు, ఉమ్, అలాంటి మెసేజ్ ఇవ్వలేదు. అవును. అందువల్ల ఇది ఒక పెద్ద ఈవేళ రావటం, ఇది ముహూర్తం ఎలాంటిదో నేను చెప్పలేదు, కానీ ఇది ఒక పెద్ద మెసేజ్ మాత్రం చైనాకి. వీఆర్ రెడీ. రైట్. చైనా మెంటాలిటీని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఒకసారి ముందుకు వస్తుంది, దూసుకొస్తుంది, శాంతి చర్చలు అంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది, వాస్తవాధీనత రేఖను దాటుకుని ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. ఈ రకంగా ఉన్నట్టు మనం ఒక డైరెక్ట్ శత్రువు పాకిస్తాన్ అని మనం డిసైడ్ అయిపోయాం, కానీ చైనాని ఏ రకంగా అంచనా వేయాలి, ఎలాంటి జాగ్రత్త ఉండాలి? అంటే చైనాతో మనం ఏం చేస్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ తో గొడవ ఉన్నది. ఉమ్, ఇద్దరితో ఒకసారి మనం వేస్ట్ అవ్వకూడదు. ఆర్థికంగా ముందరికి వెళ్ళాలి, సామాజికంగా ముందరికి వెళ్ళాలి, గొడవలు లిమిట్స్ చేద్దాం. ఉమ్, అందరూ ఒకసారి గొడవ పడలేమని అలా పాలసీతో చైనాని బుజ్జగిస్తూ, చైనా చెప్పింది వింటూ, చైనాతో మర్యాదిస్తూ అన్ని రకాలుగా మనకు వ్యతిరేకిస్తున్న, చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ రంగాల్లో ఇవన్నీ చూసుకుంటా వచ్చి మొన్న తెగింపు అనేది వచ్చింది. ఎందుకంటే జూన్ 15 చాలా బోల్డ్ గా వచ్చేసారు. తర్వాత చైనా ఒక పద్ధతి ఏంటంటే 1979 నుంచి ఎక్కడా యుద్ధం చేయలేదు. ఉమ్, చైనీస్ సోల్జర్ తుపాకీని కోపంతో ఎక్కడా కాల్చలేదు. అవును. 79 నుంచి వియత్నాం బోర్డర్ తర్వాత ఉమ్, దాదాపు ఇప్పుడు 40-50 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎక్కువ బలం చూపెడతాం, వాళ్ళ ఆర్మ్స్ చూపెడతాం, షిప్స్, ప్లేన్స్ అన్ని చూపెట్టి చూడు మాతో దెబ్బలాడుతాం, దెబ్బలాడితే నువ్వు ఓడిపోతావు, ఉమ్, ఎందుకు దెబ్బలాడతావు అని అందరినీ బెదిరిస్తా వచ్చే సమయంలో yes, మనకి వార్ స్ట్రాటజీ ప్రకారంగా ఒక దేశం ఇలా భయపెట్టి గెలుద్దాం అనుకున్న దేశంతో యుద్ధం జరిగితే ఆ దేశం ఓడిపోయినట్టే. ఎందుకంటే యుద్ధం వరకుండా చైనా ఉమ్, అన్ని సాధిద్దామని yes, మనం కూడా దాకుని గొడవలు ఎందుకు పాకిస్తాన్ తో పడుతున్నామని చెప్తా కూర్చున్నాం. Yes, sir. ఎప్పుడైతే జూన్ 15 తర్వాత భారతదేశంలో ఒక ఒపీనియన్, అభిప్రాయం, గవర్నమెంట్ అన్ని రంగాలు మనం ఈ టైంలో ఎదుర్కోకపోతే ఇంకా చైనాతో మనం పడలేము, వాళ్ళు లడాక్ ఆక్రమించేస్తారు. yes, అది ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందాం, చైనా కూడా కొన్ని రోజులు చూసింది ఇది గట్టిగా ఉంటారా, ఉమ్, వాటికి అల్లర్లకి, గొడవలకి, ప్రజాస్వామ్యం కనుక తగ్గిపోతారా, అవును. అదేం తగ్గకుండా ఉమ్, ఈవేళ జూలై 29కి ఒక డిటర్మినేషన్ తో అవసరం వస్తే యుద్ధానికి వస్తాం అని 50,000 మంది ట్రూప్స్ కూడా అక్కడ పంపించాం. బోర్డర్ అంతా, పాకిస్తాన్ నుంచి బోర్డర్ కూడా బయటకు వచ్చాం. ఇవన్నీ కూడా దేశాలు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నాయి, మోరల్ సపోర్ట్. ఎప్పుడు ఇవ్వలేదు 50 సంవత్సరాల్లో. 71 నుంచి చైనా మీద ఏ దేశం మనకు సపోర్ట్ చేయలేదు, yes, ఎటు గొడవలు చైనాతో. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి right, రాఫెల్ ఇవాళ రావటం ఒక పెద్ద మెసేజ్. ఇంకో Right, sir. స్టెప్ ఫార్వర్డ్, చైనా తగ్గాలి. మే పొజిషన్ కి వెళ్తావా వెళ్ళవా? నేను అనుకుంటున్నా వెళ్తారు.